ప్రకాష్ రాజ్ ఎవరికి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేని వ్యక్తి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎవరికైనా సరే ఫస్ట్ టార్గెట్, ప్రధాన టార్గెట్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉంటున్న నేపథ్యం. ప్రకాష్ రాజ్ ఒక గొప్ప నటులు, లక్షలాది మంది అభిమానులు ఆయన అభిమానిస్తారు. కానీ ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రశ్నించే ప్రశ్నలు, ఆయన భావజాలం కొద్దిగా ఘాటుగా, హీట్గా ఉంటుంది. చాలా తప్పుల్ని ఆయన ఎత్తి చూపిస్తుంటాడు. చాలా రకాలుగా ఆయన ప్రశ్నలు వేస్తుంటారు. మిగతా వాళ్ళ మీద ఎవరి మీద వేసినా వేయకపోయినా పవన్ కళ్యాణ్ అయితే ఈయన చాలా గట్టిగా ప్రశ్నిస్తారు. పవన్ కళ్యాణ్ గారితో ఆయన సినిమాలు చేశాడు. చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఒక కుటుంబ సభ్యుల్లా మెలగాల్సిన వ్యక్తి చేసిన కామెంట్లు అన్నీ కాదు. జనసైనికులకు కానీ, వీర మహిళలకు కానీ ప్రకాష్ రాజ్ అంటే సర్రం లెగుస్తారు. ఎందుకంటే ఆయన ఆ రకంగా కృషి చేసి మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన ఏం మాట్లాడినా, ఏం చేసినా దానికి ఒక ట్వీట్లు వేయడం, దాన్ని వేరే రకంగా వెటకార భావంతో మాట్లాడడం, వేరే రకంగా బయటలు ఇవ్వడం, ఒకటి కాదు రెండు కాదు. సరే, ఎవరైనా ఎప్పుడైనా శుద్ధులు చెప్పాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం పాటించాలి. లేదు మేము పాటించాం, మేము శుద్ధులే చెప్తాము, మీరు పాటించండి అంటే ఎవరో వినరు. మరి ఈరోజు ప్రకాష్ రాజ్ పరిస్థితి ఏంటి? ఎంతోమంది జీవితాలలో ఆయన చిచ్చు రేపుతున్నారు అని చెప్పి వస్తున్న ట్రోలింగ్, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా. బెట్టింగ్ యాప్స్ దాన్ని ప్రమోట్ చేయడం. మరి ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, డబ్బులేం తక్కువ కాదు, అపర కోటీశ్వరుడే, ఎన్నో సినిమాలు చేశారు, ఎన్నో భాషలు చేశారు, ఆయన చెయ్యని క్యారెక్టర్ లేదు, నవరసాలు పండించగల మహానటుడు. మరి నవరసాలు అంటే ఆ రసాలే ఉన్నాయి, ఈ బెట్టింగ్ రసం కూడా ఎందుకు ఉండకూడదు అని చెప్పి ఇదేమన్నా జోడించాడేమో ఆయన బెట్టింగ్ యాప్లు ప్రమోషన్కి. ఎందుకంటే అది పాపపు సొమ్ము కదా. నేను నిన్న కూడా ప్రస్తావించాను ఈ అంశాన్ని. పాపపు సొమ్ము ఇవన్నీ కూడా ఏం చేసుకుంటారు, ఏం పట్టుకుపోతారు రేపు మనం లేనప్పుడు? ఒక లిమిట్ ఉండాలి కదా. మంచి చెయ్యకపోయినా పర్లేదు, చెడు మాత్రం చేయొద్దు సమాజానికి ఎవరు కూడా. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకంగా మాట్లాడతారు. ఆయన ఏదైనా ఒక అడుగు వేసాడు అంటే ఈయనకి తప్పే, అది ఈయనకి సంబంధం లేని అంశం కూడా అది. మరి నందాకి ఆ బద్రీ గురించి ఎందుకో? ఎలాంటి సినిమాలు చేశారు వీళ్ళు? ఎలాంటి సినిమాలు చేశారు? గొప్ప గొప్ప సినిమాలు, సూపర్ డూపర్ హిట్లు. మరి ఆయన రాజకీయంగా వెళ్తే ఈయనకేమైనా నొప్పి వచ్చిందా? సరే, ఓకే, నిజంగానే తప్పు చేసింది నేను ప్రశ్నిస్తాను, ప్రతిదానికి కూడా నేను నా వాయిస్తో నేను అలరిస్తాను అని అనుకున్నప్పుడు ఆ వాయిస్ని దీనికి వాడకూడదు కదా. ఈ బెట్టింగ్లకి దానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు సమాజాన్ని? దీనివల్ల ఎన్ని జీవితాలు పోతాయండి? మనకి మన గల్లాలు నిండొచ్చు, మన జేబులు నిండొచ్చు, మనం భవనాలు కట్టించుకోవచ్చు, పెద్ద పెద్ద సౌదాలు నిర్మించుకోవచ్చు. కానీ ఎన్ని వందల వేల లక్షల మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ మహమ్మారి వల్ల. ఇదా ప్రశ్నించడం? ఇలాంటి వాటి మీద ఫైట్ చేయాలి, ప్రోత్సహించడం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారితో మీకు ప్రాబ్లం ఏంటి? ఆయన నచ్చినట్టు ఆయన చేస్తున్నాడు, ఆయన సొంత డబ్బులతో ఆయన సర్వీస్ చేస్తున్నారు. మీకు రాజకీయ పరంగా నచ్చలేదా? మరి సినిమాల పరంగా నచ్చలేదా? ఆయనతో మీరు సినిమాలు చేయలేదా? చిరంజీవి గారితో మీరు చేయలేదా? ఆ కుటుంబంతో మీకు పరిచయం లేదా? వాళ్ళు ఎవరో మీకు తెలియదా? ముక్కు ముఖం తెలియని వాళ్ళని ఏదో మనకు సంబంధం లేకపోతే ఏదో వాళ్ళతోటి రాజకీయపరమైన అంశాలు లేకపోతే వేరే అంశాలు ఉన్నప్పుడు మనం కొంతమంది ట్రోల్ చేస్తుంటారు, కొంతమంది ట్వీట్లు చేస్తుంటారు. కానీ ఉదయం చేసింది అదే పని కదా. పవన్ కళ్యాణ్ గురించి
ఏదో అపోజిషన్లో ఉన్నట్టుగా ఆయన మీద ఇది పోటీ చేసి ఓడిపోయినట్టుగా మాట్లాడుతుంటారు ఈయన. ఆయన చేసిన ట్వీట్లు, ఆయన మాట్లాడిన మాటలు ఒకటి కాదు, రెండు కాదు. గెలవక ముందు జనసేనాని, గెలిచిన తరువాత భజన సేనాని అట. ఎవరు? ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్న వాళ్ళు మాట్లాడిన మాటలు ఇవి. గెలవక ముందు జనసేనాని అట, గెలిచిన తర్వాత భజన సేనాని అట. మరి ఎవరికి భజన చేస్తున్నారో, మరి పొత్తుల్లో ఉంటే భజన చేస్తున్నట్ట, మరి ఏ ఉద్దేశంతో ఆయన అన్నారో సమాధానం చెప్పాలి అంటున్నారు జనసైనికులు. ఎందుకంటే మనకు నడిచినంత కాలం హ్యాపీగా నడుస్తుంటుంది ఏదైనా అని. ఒక్కసారి మనం ఇబ్బందుల్లో పడ్డామంటే, ఒక్కసారి మన మీద బ్యాడ్ వచ్చిందంటే ఒకేసారి పడిపోతారు. ఇంక మనం లేగనివ్వరు. ఒకరి మీద ఒకరు ఎక్కి తొక్కుతారు. అదే జరుగుతున్నది ఈరోజు ప్రకాష్ రాజుకి కూడా. ఎవరికన్నానండి, ఆ వంశీకి అవనియండి, పోషానికి అవనియండి, ఆ టైం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఏదేదో అంటే, ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది కాబట్టి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది. చంద్రబాబుకు భజన చేయడమే పవన్ కళ్యాణ్ పని. ఈయనకు రాజకీయ పార్టీ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈయనకు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఎవరికన్నా ఈయన ప్రచారం చేసి సపోర్ట్లు చేసి ఇంకోటి చేశారో, లేకపోతే ప్రత్యక్షంగా ఈయన పోటీ చేశారో మాట్లాడినా పర్వాలేదు. ఏమి సందర్భం లేదు కదా, అవసరం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించిన అవసరం ఏంటి? మనం శుద్ధులు చెప్తున్నప్పుడు, మనం బుద్ధులు నేర్పుతున్నప్పుడు, నేను ముందుగా చెప్పినప్పుడు మనం పాటించాలి. మనం బెట్టింగ్ యాప్లు అవి ప్రమోట్ చేసుకుంటా ఎంతోమంది జీవితాలు, ఎంతోమంది పుస్తులు తెంపుతుంటే మనకు చెప్పే అర్హత ఎక్కడ ఉంది అన్నది జనసైనికులు ప్రశ్నించేదండి, నేను ప్రశ్నించేది కాదు. సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న అంశాలు ఇవన్నీ కూడా. ప్రకాష్ రాజు గారు మంచి నటుడు, నాకు కూడా చాలా అభిమానం. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. టీడీపీకి పవన్ అమ్ముడు పోయాడని మండిపాటు. ఇలా చెప్తేనే ఆయన చెప్పు తీశాడు, ఇలా మాట్లాడితేనే ఆయన చెప్పు తీశాడు. వైసీపీ వాళ్ళకి చెప్పు తీశాడు. ఇప్పుడు చెప్పుతో కొట్టినట్లుగా 11 సీట్లకు పరిమితం అవడానికి ప్రధాన పాత్రధారి, సూత్రధారి పవన్ కళ్యాణ్ అయ్యారు. ఇందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవే. వైసీపీ వాళ్ళే చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ అనే తప్పు చేసాము, పవన్ కళ్యాణ్ వల్ల మనం నిండా ముదిగాము. మిగతా పరిస్థితులు ఎలాగైతే ఉన్నాయండి. ప్రధానమంత్రి వ్యక్తి ఆయన చూడండి, వాళ్ళిద్దరిని హక్కుని చేర్చుకుని, ఓకే ఆయనకి ఏదో నచ్చింది హక్కుని చేర్చుకున్నారు, దానికి దీనికి సంబంధం లేకపోవచ్చు కానీ, సో అంత విలువిస్తున్నారని. సరే, ఇలాంటివి చేసినప్పుడు ఇది తప్పు అని మీకు తెలియదా అంటే 100% తెలుసు. ఆయన తెలియనంత అజ్ఞానం ఏం కాదు ప్రకాష్ రాజు గారు. ఖుషీ టైంలో అండి, నాకు గుర్తున్నంత వరకుని, నేను చూసినంత వరకు, నేను చదివినంత వరకు, ఖుషీ టైంలో ఎప్పుడో ఒక కూల్ డ్రింక్కి యాడ్ ఇచ్చాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. దాని మీద కూడా ఏవో వివాదాలని మళ్ళీ ఆయన మానేశాడు. తప్పు చెయ్యొచ్చు, సరిదిద్దుకోవాలి. కూల్ డ్రింక్ అన్నది మరి ఇంత దారుణం ఏం కాదు. సరే, దాని మీద కూడా ఉన్నాయి, అది తప్పు, అది విషంతో సమానం, అది డ్రగ్తో సమానం, డ్రింక్స్ తాగొద్దు అన్నారు, మానేశాడు ఆయన. పవన్ కళ్యాణ్ యాడ్లు చెయ్యాలి అంటే ఆయనకు వచ్చి డబ్బులు లెక్క పెట్టడానికి కొన్ని వందల మంది ఉండాలేమో, అంత వస్తుంది ఆయనకి. అన్ని 100 కోట్లు వచ్చి పడిపోతాయి, 1000 కోట్లు వచ్చి పడిపోతాయి, 100 కోట్లు ఏంటి. పవన్ కళ్యాణ్ గారు యాడ్లే చేయాలనుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు కొనుక్కు తనకున్న ఫేమ్ తోటి, కానీ ఏ రోజు ఆ జోలికి పోలేదు ఆయన. సొంత డబ్బులు ఇచ్చి వేసుకుంటున్నాడే. మనకు నచ్చలేదని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఈరోజు మీ తప్పు దొరికింది కాబట్టి నచ్చినట్లుగా ఏకుతున్నారు. నందాని మామూలుగా ఏకట్లేదు. ఇంకా ఏమంటారు, వారాహి యాత్రలో బాబు భజన చేస్తున్న పవన్. ఎన్ని ఎలక్షన్ టైంలోనండి. ఆయన ఏ యాత్రలో ఏం చేసుకుంటే రాజకీయ పరంగా మనకెందుకు? మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం, ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్కి చెప్పండి. ప్రతిదీ కూడా తనదైన స్టైల్లో, తనదైన డైలాగ్ డెలివరీతోటి పవన్ కళ్యాణ్ గారు టార్గెట్గా ఈయన మాట్లాడేది. డిప్యూటీ సీఎం పవన్పై ప్రకాష్ రాజు గారు ఫైర్. జనసేన ఆవిర్భావ సభలో చెగువేర, పెరియార్, గద్దర్లను స్మరించుకున్న పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజు గారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటూ చెగువీర, పెరియార్, గద్దర్ల గురించి ఎలా మాట్లాడతావని విమర్శ. అవన్నీ ఎవరు మాట్లాడవలసినవి?
చెగువేరా గురించి ఆయన మాట్లాడతారో, పెరియార్ గురించి మాట్లాడతారో, గద్దర్ల గురించి మాట్లాడతారో, ఆయన బీజేపీతో ఉంటారో, బీజేపీతోటి ఉండరో, మనకెందుకు? మనం ఏం ఉద్ధరిస్తున్నామో, మనం ఏం చేస్తున్నామో అన్నది కదా మనకు కావాలి. ఆ పరిస్థితి ఉందా? చెగువేరా, పెరియారు, గద్దరు, లేకపోతే ఇంకొకరు అన్నది ఆయన అన్ని మతాలు, అన్ని కులాలు అందరూ సమానమే అని నిన్నంతా ఆయన ముందుకు వెళ్తున్నాడు. బీజేపీ భావజాలలో ఆయనకి నచ్చి ఉండొచ్చు కాక సక్సెస్ వచ్చింది. తప్పేం లేదు కదా అందులో తప్పే ఉంది, తప్పు పట్టడానికి ఏమున్నది? ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఎవరు వాళ్ళని శాసించడానికి? మీరు అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఆయన ఏం చెప్పట్లేదు కదా. ప్రకాష్ రాజ్ గురించి ఆయన మాట్లాడడానికి ఇష్టపడి నాకు తెలిసి ఎప్పుడు వినలేదు కూడా నేను. ఎందుకంటే అసలు లెక్కలో తీసుకోవట్లేదు. మనమే కావాలని పించేస్తా ఏదో సాధించాలని చూడొచ్చు. మనం గొప్ప వాళ్ళమే, సమాజం కోసం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఓకే, ఆయన ఎలాంటి అవనండి ఏది అవనియండి, ఎంతో కొంత అయితే డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కదా. మీరు అన్నట్లుగా కోట్లు ఖర్చు పెట్టట్లేదు అనుకుందాం, లక్షలు ఖర్చు పెట్టట్లేదు అనుకున్నాం, పోనీ 100, 1000 ఖర్చు పెడుతున్నాడు ఆయన. అది మన కళ్ళ ముందు కనిపిస్తున్నదా? ఆ కౌలు రైతులు ఇవన్నీ ఇచ్చినవి. ఇంకేంటి మరి మనం ఏం చేస్తాం? పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజు, చెగువేరా. పవన్ కళ్యాణ్కు కొంచెమైనా సిగ్గుందా? మరి ఏంటో, పవన్ను మానసిక వైద్యుడికి చూపించాలని ఎద్దెవా. ఎన్ని మాటలు. మరి వాళ్ళు ఊరుకుంటారా ఈరోజు? వాళ్ళు క్షమిస్తారా? అన్న వాళ్ళందరికీ రెట్టింపిస్తున్నారు. కాస్త లేట్ అవుతున్నది అంతే. ఎందుకండి? మీరు గొప్ప నటులు, అద్భుతమైన నటన చాతుర్యం ఆ భగవంతుడు మీకు ఇచ్చాడు. అనవసరమైన వివాదాల్లోకి మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే ఏమన్నా ఉందా? మిగతా వాళ్ళు ఏదన్నా అది వేరే విషయం. వీళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు ఊరుకుంటారేమో, వాళ్ళు సౌమ్యులు. పవన్ కళ్యాణ్ గారు అయితే కాదు, ఆయన కొద్దిగా ఫైర్గానే ఉంటారు. మిగతా వాళ్ళు చిరంజీవి గారు వాళ్ళు కూడా కాస్త సౌమ్యులు. సర్లే మనవాడే కదా అని చూసి చూడనట్టు వదిలేస్తారేమో. వాళ్ళు ఫ్యాన్స్ వదలరు, వాళ్ళు భక్తులు వదలరు. ముఖ్యంగా ఫ్యాన్స్ అనకూడదు వాళ్ళని. వాళ్ళే చెప్తుంటారు మేము ఫ్యాన్స్ కాదని. పవన్ విధ్వంస రాజకీయాలకు తెర తీస్తున్నారు. విధ్వంస రాజకీయాలకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెర తీస్తున్నారట. మరి ఏం విధ్వంస రాజకీయాలు జరిగినాయో, ఏం జరిగినాయో, మరి ఏం చూశారో? 1 కాదు 2 కాదండి. తమిళ రాజకీయాల గురించి నీకెందుకు? నీ పాలన నువ్వు చూసుకో. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం, బీజేపీ అనుకూల వైఖరులను విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు. తమిళ రాజకీయాల గురించి నీకెందుకు? మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మీకెందుకు అంటే సమాధానం చెప్పగలరా ప్రకాష్ రాజ్ గారు? ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారో మీకెందుకు అని అడిగితే, ఆంధ్రప్రదేశ్ జనసేన అధ్యక్షుడు ఏం చేస్తున్నారో, ఏం చేయాల్సిన అవసరం అన్నది ఆయన చూసుకుంటాడు. అది మీకెందుకు అని అడిగితే, ఇది భారతదేశం, భారతీయులు, తమిళీయులు, ఆంధ్రీయులు, తెలంగాణీయులు, మహారాష్ట్రీయులు ఇవన్నీ కూడా రాష్ట్రాల్లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, వాళ్ళు ఉనికి అక్కడ కాబట్టి, వాళ్ళ ముత్తాతల దగ్గర నుంచి ఆ లెగసీ వస్తుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడతారు. తమిళం అండి ఇదని. ఓవరాల్గా చూసుకుంటే ఫైనల్గా వచ్చేది ఇండియన్. ఏ భాష గురించి, ఏ రాష్ట్రం గురించి ఎవరన్నా ఎక్కడన్నా ఏదన్నా మాట్లాడవచ్చు. మనం మాట్లాడుతున్నాం కదా, ఎదట వాళ్ళని మాట్లాడొద్దని ఎలా చెప్తాం? ఆయన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు, రాజకీయాల్లో ఉన్నాడు, మనం లేము అని జనసేన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. పవన్ను ఓట్లు వేసి ఎన్నుకున్నది మతపరంగా విడదీసి విధ్వంస రాజకీయాలు చేయడానికని సెటైర్లు. ఇది చూడండి, ఇంకా అది ఏంటంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాయి ఈ మాటలు. పవన్ అట ఓట్లేసి ఎన్నుకున్నది మతపరంగా విడదీసేసి విధ్వంస రాజకీయాలు చేయడానికని చెప్పి ఆయన సెటైర్లు. మరొక వైపు పవన్పై రాజకీయ విశ్లేషకులు ప్రకాష్ రాజ్పై రాజకీయ విశ్లేషకులు ఫైర్. పవన్ గురించి మాట్లాడే వ్యక్తి చేసే పని ఇదా? ఇప్పుడు మీరు చేసిన పని కోసం సీనియర్ యాక్టర్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఏంటి? మీరు ప్రశ్నలు వేశారు, వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు, మరి దీనికి సమాధానాలు చెప్పాలి కదా. ఇప్పుడు ప్రకాష్ రాజు సిగ్గు ఏమైందని ప్రశ్నిస్తున్నారండి. నువ్వు ఇన్ని ప్రశ్నలు వేసావు కదా, చెగువేరా అది ఇది అని,
నువ్వు చెప్పబోయే ఆ సమాధానం స్వామి వచ్చి ఆంధ్రప్రదేశ్ రా, నీకు తెలుసు కదా, లేకపోతే తెలంగాణ రా, తెలుగు ప్రజల దగ్గరికి రా, తెలుగుని మాట్లాడుతున్నావు కదా, ఒక పార్టీ అధ్యక్షుని మాట్లాడుతున్నావు కదా, ఒక డిప్యూటీ సీఎంను మాట్లాడుతున్నావు కదా, ఇప్పుడు వచ్చి మాట్లాడు అంటున్నారు. ఏం సమాధానం చెప్తాం మనం? బెట్టింగ్ యాప్స్ వల్ల యువత చెడిపోతారని నీకు తెలియదా? డబ్బుల కోసం ఏదైనా చేస్తావా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు ప్రకాష్. అంటే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు ప్రకాష్ రాజ్ని సైనికులు. ఇక అలాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్లో ప్రకాష్ రాజ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. మాటలు మాట్లాడే ముందు వెనక ముందు చూసుకోవాలని ఇండైరెక్ట్గా హెచ్చరిక. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో సైతం పవన్ని టార్గెట్గా చేసిన ప్రకాష్ రాజ్. పవన్పై ప్రకాష్ రాజుకు అసలు కోపం ఎందుకు? ఆయన ఏం చేశాడు? సరే, ఇవన్నీ ఒకంతు మనం చాలా అక్కడ మనం వినిపించాము. ఒక బయట ఒకటి వినిపిస్తున్నా చూడండి, ఎంత వెటకారంగా, ఎంత సెటారికల్గా ఎక్కడో ఉన్నాయని పెడతాడు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్. నేను వచ్చి చెప్తాను అని చెప్పి మీరు వచ్చి చెప్పే స్టేజ్లో ఆయన ఇప్పుడు లేడు, డిప్యూటీ సీఎం అయి కూర్చున్నాడు. అందుకని మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టున్నారు. అవన్నీ సైలెంట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు పెట్టుకున్న సభ మనకు కావాలి, ఆయన ఏం చేస్తున్నారో మనకు కావాలి, పార్టీ గురించి మనకు కావాలి. ఆయన తమిళ రాజకీయాల గురించి మాట్లాడకూడదు, తమిళ ప్రజల గురించి మాట్లాడకూడదు. మీరు కూడా భారతదేశం అంతా కూడా మీ సినిమాలను ఆదరిస్తుంటారే. పాన్ ఇండియాకి వెళ్ళిపోయామండి మనం, ఇంకా ఎక్కడెక్కడో లేము. దేశం అంతా చూస్తున్నది, ప్రపంచం అంతా చూస్తున్నది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. ఒక రాష్ట్రానికి ఒక ప్రాంతానికి పరిమితం అయిపోయిన కాదు. వీఆర్ ఆల్ ఇండియన్స్. అది ఎంత గొప్పోడైనా గరీబైనా భారతదేశ పౌరులు. దీనికి మళ్ళీ రాష్ట్ర విభజనలు ఇవి అవి పెట్టి ఇవన్నీ నీతులు చెప్పొచ్చు. అదే వీళ్ళు అంటున్నారు, మీరు ఎన్ని నీతులైనా చెప్పండి, ఎంత మంచైనా చేయండి, మీరు చేసే పని ఏంటి? ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఆ పాపిస్టి సొమ్ముని మూట కట్టుకునే వాళ్ళని ఏం చేయాలని అడుగుతున్నారు. వాళ్ళు చాలా ప్రశ్నలు సంధించారు. మరి దీనికి మీ దగ్గర ఎలాంటి సమాధానాలు ఉన్నాయన్నది చూద్దాం.